హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే మా ఆయనకి నాకు పెళ్ళైన తర్వాత కొంచెం పిల్లలు అన్నీ అయిపోయాయి కదా, అందువల్ల బాడీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే తగ్గించామన్నమాట. అందువల్ల చాలా వెయిట్ గెయిన్ అయితే అయిపోయాము. ఇప్పుడు అది తగ్గించుకోవాలనుకుంటున్నాము. అందువల్ల మేమైతే వెయిట్ లాస్ కోసం డైట్ ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అది యాక్చువల్గా జనవరి స్టార్టింగ్ నుంచి అయితే చేద్దాం అనుకున్నాము, బట్ అది కుదరలేదు. పండగ రావడం, సంక్రాంతి ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అందువల్ల అదైతే కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందువల్ల మేమైతే డైట్ చేస్తున్నామని చెప్పి పిల్లల్ని అయితే వాళ్ళని కూడా డైట్ అయితే మేము చేయలేము కాబట్టి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఫుడ్ అయితే మేము పెట్టాలనుకుంటున్నాము. ఓన్లీ మేము మాత్రమే డైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము కొన్ని అయితే రెస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవుతున్నాం అనమాట. కానీ పిల్లల కోసం ఈరోజు లంచ్ అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నారు మా ఆయన వంట అయితే చాలా బాగా చేస్తారు. సో ఎప్పుడైనా వీలైతే ఆ కర్రీస్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను, మీకు వీలైతే చూడండి. నేనైతే మార్నింగ్ ఇంకా స్కూల్ వెళ్ళే టైంలో దీపం పెట్టుకున్నట్లయితే వంట తప్పించుకోవచ్చు అని చెప్పేసి నేనైతే దీపం పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే వంట చేస్తారనమాట. మా పిల్లలు ఆల్రెడీ టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అందువల్ల రెడీగా అయితే ఉన్నారు. టిఫిన్ కూడా చేస్తారు. టిఫిన్ చేసి ఇంకా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. అందరికి హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పండి. హాయ్ గుడ్ మార్నింగ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మా హస్బెండ్ వంట చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. అదే నేను వంట చేస్తే మాత్రం 1.5 hours 2 hours పడుతుంది. అదేంటో అర్థం కాదు నాకు. ఎందుకంటే ఒకవైపు కర్రీ పెట్టారు, ఇంకోవైపు ఎగ్స్ పెడుతున్నారు. నేనైతే ఎగ్స్ అయ్యేంత వరకు కర్రీని అయితే స్టార్ట్ చేయను, అందువల్ల నాదైతే లేట్ అవుతూ ఉంటుంది. ఎగ్స్ అయితే రెడీ చేస్తున్నాడు. ఈ లోపు రొయ్యలు పెట్టేసి పులుసులను అయితే పెట్టారనమాట. అందులో ఈ ఎగ్స్ వేసేసి కారం వేసి చింతపండు పులుపు వేస్తావా లేదంటే లైట్గా వేస్తాం చింతపండు పులుపు. ఒక్కసారి వేయకుండా కూడా చేస్తారు. నాకు పులుపు అంటే ఇష్టం, వాళ్ళకంటే పులుపు ఇష్టం ఉండదు. వంటంతా చేస్తారు కానీ చేసినా సరే అందులో లాస్ట్గా కారం మాత్రం నేనే వేయాల్సి వస్తుంది. మా ఆయన చేసే వంట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకు అంటే అందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తూ ఉంటాడు కాబట్టి అది చాలా బాగుంటుంది. అదే నేనైతే మాత్రం ఉన్నవి మాత్రమే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం లేడీస్ అయితే. అదే జెంట్స్ అయితే అందులో వేయాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా వేస్తూ ఉంటారు. చూడండి అంత చక్కగా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది. కానీ మేము డైట్లో ఉన్నాం కాబట్టి తినలేము. పిల్లల కోసం లంచ్ అయితే తయారు చేసాము. మనం లేడీస్ అయితే వంట చేసుకుంటే కిచెన్ అంత అందంగా ఉంటుందో అదే జెంట్స్ కానీ చేశారంటే మొత్తం గలీజ్గా చేస్తారు. ఇంకా తర్వాత మనకి డబల్ పని అయితే అయిపోతూ ఉంటుంది, అన్ని క్లీన్ చేసుకోవాలి. అదే ఇంకా లంచ్ బాక్సులు కూడా రెడీ చేస్తున్నాడు. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తనైతే చేస్తున్నాడు. అలా అని కాకపోయినా డైలీ కూడా ఇద్దరం ప్రతి ఒక్క పనిని కూడా మేము అడ్జస్ట్ అవుతూ ఉంటాము. చక్కగా చేస్తారు. మెయిన్గా వంట మాత్రం చాలా బాగా చేస్తారు. నాకు వంట నచ్చదు, ఎంతైనా సరే తప్పించుకోవడానికి చూస్తాను. కానీ మా ఆయనకి వంట అంటే ఇష్టం. మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్పేసి. ఇద్దరు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లో అయితే చాలా హడావిడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా డైట్ ప్లాన్ అయితే మేమైతే కంటిన్యూ చేసాము. అది ఏంటి అంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే లీటర్ వాటర్ అయితే తాగితే మంచి. అరగడుపున లీటర్ వాటర్ తాగాలంటే మనకి తాగాలనిపించదు, అందుకని కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ ఉండాలి. అందుకని మేము 2 liters వాటర్ అయితే గ్యాస్ పైన అయితే పెట్టాను, హీట్ చేస్తున్నాను. తర్వాత మేము లెమన్ అయితే అందులోకి పిండుకుంటాం అనమాట. లెమన్ మనకి ఈజీగా జ్యూస్ రావాలి అనుకుంటే దాన్ని కట్ చేయక ముందే బాగా ప్రెస్ చేయాలి, అప్పుడు రసం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం లెమన్ రసం అయితే అందులో వేసుకొని ఇంకా హనీ వేసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనకి 12 o'clock వరకు మేమైతే టిఫిన్ చేయకూడదని ఫిక్స్ అయ్యాము. అప్పటి వరకు వాటర్తోనే మేము మేనేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హనీ వేసుకుంటే మనకి ఎనర్జీని ఇస్తుంది, దానికి నీరసంగా ఉన్నట్టయితే అనిపించదు. లంచ్ టైం వరకు మనం ఉండలేనట్లయితే మధ్యలో ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే వెజిటేబుల్ జ్యూస్ కానీ తాగొచ్చు, లేదంటే ఫ్రూట్స్ అయినా నార్మల్గా తినొచ్చు అనమాట. వాటికైతే పెద్ద ఎక్కువగా క్యాలరీస్ అయితే మనకు రావు కాబట్టి మాక్సిమం వెయిట్ లాస్కి అయితే యూజ్ అవుతాయి. ఇలా డైట్ ప్లాన్ అయితే నేను చాలా సార్లు అయితే ప్లాన్ చేశాను, కానీ ఎప్పుడు కూడా ఒక 15 days చేయడం తర్వాత మళ్ళీ నార్మల్గా ఫుడ్ అయితే తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా అంత రిజల్ట్ అయితే నాకు రాలేదు. ఈసారి అయితే ఒక్కొక్కరమే ఎందుకంటే స్టార్ట్ చేయలేదు. ఇంకా ఒకరికి తినాలనిపిస్తే ఇంకొకరికి కూడా తినేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇద్దరం కూడా స్టార్ట్ చేసినట్లయితే ఒకరి మీద ఒకరికి పోటీ తత్వం ఉంటుంది. అదేవిధంగా ఒకరి కోసం ఏమి ఇంట్లోకి అయితే తీసుకురారు కాబట్టి మనకి పెద్దగా ఆశ అయితే ఉండదు. తినాలి. ఇద్దరం కూడా వెయిట్ ఎక్కువగానే ఉన్నాము, చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అయితే మనకి పూర్తిగా రిజల్ట్స్ రావడం కోసం మనం 15 days 10 days లేదంటే 1 month చేస్తే సరిపోదండి. 1 month చేసామంటే ఇంతలాగా చేసినా సరే ఒక 2 kgs అలా తగ్గుతాం తప్ప ఎక్కువైతే
అయిపోము. సో అందువల్ల మనం కొంచెం లాంగ్ టైం అయితే చేయడం చాలా బెటర్. వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి చాలా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా బద్ధకంగా ఉంటుంది, అలాగే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ తప్పించుకోవాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవ్వాలి. ఫస్ట్ డే కదా, చాలా ఎక్సైటెడ్ గా మార్నింగ్ అంతా కూడా వాటర్ తో అయితే గడిపేసాము. లంచ్ టైం అయితే అయ్యింది. ఆ రోజు ఎగ్ కర్రీ అయితే చేశారు కాబట్టి కంపల్సరీగా ఇంకా రైస్ తో అయితే తినాలి అని చెప్పి తిన్నాము. కానీ రైస్ కి బదులుగా మనం రోటీస్ కానీ వాడినట్లయితే ఇంకా చాలా తొందరగా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటాము. మనం చాలా వీలైనంత వరకు రైస్ అయితే అవాయిడ్ చేయడం మంచిది డైట్ లో ఉన్నప్పుడు. ఎగ్స్ లో రొయ్యలు వేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంది, కానీ ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోలేము. ఎంత కర్రీ బాగున్నా సరే లైట్ గా రైస్ అయితే వేసుకున్నాము. ఇద్దరం కూడా కొంచెం కొంచెం వేసుకుని అయితే తిన్నాము. ఎందుకంటే రైస్ తిన్నాము, మార్నింగ్ అయితే ఏం తినలేదు కాబట్టి మధ్యాహ్నం కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే చాలా బెటర్. డైట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని అయితే నాన్ వెజ్ మానేయాలి, అదే విధంగా రైస్ కూడా మానేయాలి. కానీ మేము ఫస్ట్ డే కాబట్టి అంత ప్రాపర్గా ప్లాన్ చేయలేదు కాబట్టి ఎగ్స్ అయితే ఉండమన్నమాట. లేదు అంటే వెజిటేబుల్స్ మాత్రమే తినాలి, వెజిటేబుల్ కర్రీస్ మాత్రమే లంచ్ టైంలో కూడా మనం తినాలి. రైస్ అయినా సరే కొంచెం ఒక కప్ రైస్ అయితే 2 cups కర్రీస్ అయితే తింటూ ఉండాలి. నాకైతే ఇంకా లాస్ట్ డే అన్నట్టుగా నాన్ వెజ్ అయితే అది తింటున్నాను అనమాట. చాలా ఆస్వాదించి అయితే తింటాను నేను ఫుడ్ని. లోగా అయితే నేను తింటూ ఉంటాను, ఎందుకంటే ఫుడ్ అంటే చాలా ఇష్టము. అది కొంచెం నములుతూ ఉంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు ఇంకా చాలా తక్కువ రైస్ తిని లేడీస్కి ఎలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా మనకి ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ ఎక్కువగా తినడం మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. లంచ్ తిన్న 1/2 hour తర్వాత వాటర్ అయితే తీసుకోవాలి. తిన్న వెంటనే అయితే వాటర్ తాగకూడదు. తర్వాత మేము ఈవినింగ్ 3 o'clock అయితే అయింది. మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది కదా, ఇంకా ఆ టైంలో ఆకలి వేయడం కంటే మనకి కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ క్యాలరీస్ లేని ఫుడ్ని అయితే తీసుకుంటూ ఉండాలి. అందువల్ల మేము ఈవినింగ్ అయితే నేను పపాయాని అయితే ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని అయితే తింటున్నాము ఒక్కొక్క పీస్. మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కడుపు నిండా తినొచ్చు అనమాట, ఆకలి తీరేంత వరకు. ఎక్కువ క్యాలరీస్ అయితే రావు. అదే రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనం ఈజీగా లావ్ అయిపోవడానికి రీజన్ అవుతూ ఉంటుంది. ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి గ్రేప్స్ అయితే తీసుకొని వచ్చారు. గ్రేప్స్తో ఇంకా ఫుల్ పొట్ట నిండేంత వరకు తినొచ్చు. ఈవినింగ్ 6 లోపు మనం డిన్నర్ పూర్తి చేసేయాలి. ఈవినింగ్ 6 తర్వాత మాత్రం మనం ఇంకేమీ తినకూడదు, చిన్నది కూడా మనం ఏం తినకూడదు అనమాట. అలా మేనేజ్ చేస్తూ ఉంటేనే మనకి రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీన్ని చూసారా, ఇదైతే మాకు నైట్ మార్నింగ్ అయ్యేసరికి మాకు ఒక ఫ్రెండ్ లాగా, ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయింది. ఈ మధ్యనే వచ్చిందనమాట కొత్త. అది చూడండి, బెడ్ పైకి కూడా వెళ్ళిపోతుంది అనమాట పిల్లలతో ఆడుకోవడానికి. వాళ్ళు కూడా దాంతో చాలా చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలంటే ఇలా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు అసలు. డాగ్స్ అయితే ఎలా అయితే ఇంట్లో చక్కగా కలిసిపోతాయి, ఆ విధంగా ఇది కూడా చక్కగా వచ్చి కలిసిపోతుంది, బెడ్ ఎక్కేస్తుంది. ఇంకా వాళ్ళతో ఆటలు కూడా చూడండి ఎలా ఆడుతుంది. వాళ్ళు కూడా దాంతో, పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి దీన్ని అయితే నేను చూపిస్తున్నాను. దానికి చలి ఎక్కువగా వేస్తుండడం వల్ల దుప్పటి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అందిస్తున్న సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.